भगवते वासुदेवाय। श्रीमद्भागवतं चतुर्थ स्कंदम अध्यायं 17 श्लोकं संख्या 28। एवं मन्युमयूं మయీ మనది ఇంగ్లీష్లో మయీ అది మన్యుమయీం మూర్తిం కృత అంతం ఇవ బిభృతం ప్రణతా ప్రాంజలిః ప్రాహ మహీ సంజాత వేపతుః एवं मन्युमयीं मूर्तिं कृतान्तमिव बिभ्रतं प्रणता प्राञ्जलिः प्राह मही संजात वेपतुः एवं मन्युमयीं मूर्तिं कृतान्तमिव बिभ्रतं प्रणता प्राञ्जलिः प्राह मही संजात वेपतुः एवं मन्युमयीं मूर्तिं कृतान्तमिव बिभ्रतं प्रणता प्राञ्जलिः प्राह मही संजात वेपतुः एवं मन्युमयीं मूर्तिं कृतान्तमिव बिभ्रतं प्रणता प्राञ्जलिः प्राह मही संजात वेपतुः एवं मन्युमयीं मूर्तिं कृतान्तमिव बिभ्रतं प्रणता प्राञ्जलिः प्राह मही संजात वेपतुः एवं मन्युमयीं मूर्तिं प्रणता प्राञ्जलिः प्राह मही संजात वेपतुः एवं मन्युमयीं मूर्तिं कृतान्तमिव बिभ्रतं प्रणता प्राञ्जलिः प्राह मही संजात वेपतुः एवं ఆ విధముగా మన్యుమయీం అతి క్రోధము మూర్తిం రూపము కృత అంతం మృత్యుదేవతయగు యమరాజు ఇవ వలె బిభ్రతం బిభ్రంతం అనుంది బిభ్రంతం కలిగి యుండి ప్రణత శరణాగతై ప్రాంజలి చేతులు జోడ్చి ప్రాహ పలికెను మహీ ధరణి సంజాత ఉత్పన్నమై వేపతు తన దేహమున కంపనము
సరదేహమున కంపన్నం బిభ్రతం బిభ్రంతం అనుంది. భావం భాష్యం ఇచ్చిన 70 శరణ అరవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు. భావము: ఆ సమయమున పృథువు యమరాజు వలె కాగా అతని దేహమంతయు కోపోద్రిక్తమైనట్లు గోచరించను. అనగా అతడు మూర్తిభవించిన క్రోధముగా నయ్యను. అతని పలుకులను వినినంతటా ధరణి కంపించుచు శరణాగతై చేతులు జోడ్చి ఇట్లు పలుకసాగెను. భాష్యం: దేవదేవుడు దుష్టులకు మూర్తిభవించిన మృత్యువుగా కాగా భక్తులకు పరమప్రియుడైన భగవానుడు. భగవద్గీతలో 10వ అధ్యాయం 34వ శ్లోకం యందు శ్రీకృష్ణుడు మృత్యు సర్వహరశ్చాహం, నేను సమస్తమును కబలించునట్టి మృత్యువునని పలికెను. భగవానుని ఆవిర్భవమనే పంతమాడునట్టి శ్రద్ధారహితులగు నాస్తికులు ఆ దేవదేవుడు మృత్యు రూపమున వారికి దర్శనమిచ్చినప్పుడు ముక్తి నొందగలరు. ఉదాహరణకు హిరణ్యకశిపుడు దేవదేవుని ప్రమాణమును ధిక్కరించగా భగవానుడు వానిని నరసింహదేవుని రూపమున కలిసి దునుమాడెను. అదేవిధముగా ధరణి పృథు మహారాజును మూర్తిభవించిన మృత్యుదేవత వలె గాంచెను. అతడు మూర్తిభవించిన క్రోధము వలె ఉన్నట్లుగా కూడా పృథ్వీ గాంచెను. అందువలన ఆమె కంపించసాగను. అనగా ఎట్టి పరిస్థితిలోనూ ఎవ్వరూ కూడా దేవదేవుని ప్రామాణమునకు పంతము పలుకజాలరు. అతనిని శరణుజొచ్చి అన్ని వేళలా రక్షణమును పొందుటయే అన్ని విధముల శ్రేయస్కరము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ బాలాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసవి గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే. శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 17 శ్లోకం సంఖ్య 28. ఆ సమయమున పృథువు యమరాజు వలె కాగా అతని దేహమంతయు కోపోద్రిక్తమైనట్లు గోచరించెను. అనగా అతడు మూర్తిభవించిన క్రోధముగా నయ్యను. అతని పలుకులను వినినంతటా ధరణి కంపించుచు శరణాగతై చేతులు జోడ్చి ఇట్లు పలుకసాగెను. ఇప్పుడు పృథు మహారాజు ధరణి పైన కోపంతో వ్యవహరిస్తున్నారు. ఈ కోపం అనే దాని గురించి భగవద్గీతలో చెప్పబడింది. కోపం అనేది ఒక అసుర గుణంలాగా చెప్పబడింది. ఇక్కడ పృథు మహారాజు శక్తి ఆవేశ అవతారము. కానీ భగవద్గీతలో ఏం చెప్తున్నారు? భగవద్గీత 16వ అధ్యాయంలో దైవ ఆసుర గుణాల గురించి చెప్పబడింది. సో అందులో పదహారవ అధ్యాయం 4వ శ్లోకంలో దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యం ఏవచ. సో ఈ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో దంభో దర్ప అభిమానశ్చ, దంభ అంటే ప్రైడ్, దర్ప అంటే అరోగెన్స్, ప్రైడ్ అంటే గర్వము, ఇంకా కపటత్వము, అభిమాన, క్రోధము,
పారుష్యం అంటే హార్ష్నెస్ అంటే ఇవన్నీ ఇవన్నీ కూడా అసుర గుణాలని చెప్పబడింది భగవద్గీతలో 16వ అధ్యాయంలో 4వ శ్లోకంలో. అంతకుముందు 16వ అధ్యాయం 3వ శ్లోకంలోనేమో ఇది క్రోధం అక్రోధము అంటే క్రోధానికి ఏదైతే ఆపోజిట్ ఉంటుందో అది దైవ గుణం లాగా చెప్పబడింది. సో ప్రభుపాదుల వారి భాష్యంలో రాస్తారు 16వ అధ్యాయం 3వ శ్లోకం యొక్క భాష్యంలో, అక్రోధ మీన్స్ టు చెక్ యాంగర్. అక్రోధం అంటే క్రోధం కలగకుండా ఉండడం. ఈవెన్ ఇఫ్ దెర్ ఈస్ ప్రొవొకేషన్ one should be tolerant, for once one becomes angry his whole body becomes polluted. Even if there is provocation, అంటే ఎవరైనా మనని రెచ్చగొట్టినా కలతపరిచినా కూడా వన్ షుడ్ బి టాలరెంట్, మనం సహించాలి. ఎందుకంటే ఒక్కసారి కోపం వస్తే బికాజ్ వన్స్ one becomes angry his whole body becomes polluted. ఒక్కసారి కోపం వచ్చిందంటే మొత్తం శరీరం అంతా కలుషితం అయిపోతుంది. Anger is a product of mode of passion and lust, so one who is transcendentally situated should check himself from anger. కోపం అనేది దేని యొక్క ఉత్పాదన? యాంగర్ ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ మోడ్ ఆఫ్ ప్యాషన్ అండ్ లస్ట్. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ. యాంగర్ ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ద మోడ్ ఆఫ్ ప్యాషన్ అండ్ లస్ట్. రజోగుణము ఇంకా కామము ఈ రెండు యొక్క కలయికతోటి కోపం అనేది వస్తుంది. సో ఎవరైతే ఆధ్యాత్మికమైన స్థాయిలో నెలకొని ఉండాలనుకుంటున్నారో వాళ్ళు కోపాన్ని నియంత్రించుకోవాలి అని చెప్తున్నారు. మరి అదేంటి అర్జునుడు కూడా ఇలాగే బిహేవ్ చేస్తారు కదా. ఫస్ట్ నేనేం కోపపడను, నేను ఎవరిని చంపను, నేను పోయి అడుక్క తింటాను, కానీ యుద్ధం అయితే చెయ్యను. అర్జునుడు ఇట్లానే అన్నాడు, కోపం ప్రదర్శించను అని. కానీ కృష్ణుడు ఏంటి మరి? కృష్ణుడే చెప్తున్నారు కదా ఇక్కడ, అక్రోధం అనేది మంచి క్వాలిటీ, క్రోధం అనేది మంచి క్వాలిటీ, అసురగుణం అని చెప్తున్నారు క్రోధం అని. కానీ కృష్ణుడే అర్జునుడికి ప్రోత్సహిస్తున్నాడు, నువ్వు కోపం తెచ్చుకొని ఫైటింగ్ చేయి వాళ్ళతోని అని చెప్తున్నాడు కదా. కోపం లేకుంటే ఫైటింగ్ చేయలేరు. ప్రభుపాదుల వారి తర్వాత మనం చదువుతాం నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ భాష్యంలో చెప్తారు, కోపం తెచ్చుకోకుండా ఎవరు కూడా యుద్ధం చేయలేరు. అయితే ఏదైనా ఏ క్వాలిటీ కూడా భౌతికమైన స్థాయిలో దానికి ఏం స్టాండింగ్ లేదన్నమాట. ఎప్పుడైతే అది మంచిదా చెడ్డదా అనేది ఒక భౌతికమైన ప్లాట్ఫామ్ పైన దాన్ని డిఫైన్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే ఏ క్వాలిటీ అయినా దాన్ని ఆఫ్కోర్స్ అంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, అవి మనం ఉపయోగించలేం కృష్ణుడి సేవలో. కానీ కోపం, కామం ఇవన్నీ కూడా ఎప్పుడైతే భగవంతుడి సేవలో నియుక్తం చేస్తామో, కామం అంటే కూడా ఓన్లీ కృష్ణుడి యొక్క తృప్తి కోసం కోరుకునేది. ఆ విధంగా ఎప్పుడైతే కామాన్ని మనం ఉపయోగిస్తామో అది పవిత్రమైనది. అట్లాగే అర్జునుడు కోపంతో ఫైటింగ్ చేశారు కృష్ణుడి కోసం. ఆయనకి ఇష్టం లేదు, కానీ కృష్ణుడికి ఇష్టం ఉంది. కరిష్యే వచనంతో, నీకు ఇష్టం ఉంది కాబట్టి నేను ఫైటింగ్ చేయాలనుకుంటున్నాను అని అర్జునుడు తర్వాత భగవద్గీత మొత్తం విన్న తర్వాత చెప్తారు. సో అట్లాగే కానీ ఎప్పుడైతే భౌతికమైన స్థాయిలో ఎప్పుడైతే కోపం అనేది వస్తుందో అది నరకానికి దారి తీస్తుంది. ఏమి మూడు ద్వారాలు చెప్పబడ్డాయి భగవద్గీతలో నరకానికి దారి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధః తథా లోభః. కామ, క్రోధ, లోభం. The beginning of demoniac life is described herein. ప్రభుపాదుల ఫస్ట్ లైన్ రాస్తున్నారు పర్పోటి శ్లోకంకి. అసురమైన జీవితం ఏంటిదంటే కామము, క్రోధము, లోభం.
One tries to satisfy his lust, and when he cannot, anger and greed arise. ఫస్ట్ కామాన్ని సాటిస్ఫై చేయడానికి, దాన్ని తృప్తిపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎప్పుడైతే అది తృప్తిపరచడం జరగదో అప్పుడు కోపము ఇంకా లోభం ఈ రెండు కూడా ఉద్భవిస్తాయి. అయితే ఈ చూస్తే ఏదైతే ఈ కోపం ఉందో దానికి మూలము ఏంటిది? కామం. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. సో అందులో ఈ కామానికి మూలం ఏమిటి? సో ప్రభుపాదుల వారు ఈ శ్లోకం భాష్యంలో చెప్తారు. శ్రీ భగవాను వాచ 3వ అధ్యాయం 37వ శ్లోకం. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్న విద్ధి ఏనం హివ వైరినం. When a living entity comes in contact with material creation, his eternal love for Krishna is transformed into lust. ఎప్పుడైతే జీవుడు ఈ భౌతికమైన ప్రపంచంతోటి సంపర్కంలోకి వస్తాడో అప్పుడు కృష్ణుడి పట్ల ఏదైతే ప్రేమ ఉందో జీవుడికి, ఆ ప్రేమ అనేది కామంలాగా మారుతుంది. When a living entity comes in contact with material creation, his eternal love for Krishna is transformed into lust in association with the mode of passion. రజోగుణం యొక్క సాంగత్యంలో, సంపర్కంలో కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ జీవుడికి సహజంగా నిత్యంగా కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ అనేది కామంగా మారుతుంది. అందుకే కామం అంత తీవ్రంగా ఉంటుంది. ఎందుకు? కృష్ణుడి పట్ల మనకి తీవ్రమైన ప్రేమ ఉంటుంది. ఆ తీవ్రమైన ప్రేమ డైరెక్షన్ మారిందనమాట, మారి కామంలాగా మారింది. అందుకే కామం అనేది చాలా బలమైన వేగం. వాచో వేగం, మనస క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదరోపస్థ వేగం. ఇవన్నీ చాలా చాలా భయంకరమైన వేగాలు అన్నమాట. వాచో వేగం, ఈ వాక్కు యొక్క వేగం, మనసు యొక్క వేగం, వాచో వేగం, మనస క్రోధ వేగం, క్రోధం యొక్క వేగం, జిహ్వా వేగం, ఉపస్థ వేగం, ఈ నాలుక యొక్క వేగం కానీ, ఉదరం యొక్క వేగం కానీ, ఉపస్థం యొక్క జననేంద్రియాల యొక్క వేగం కానీ. ఆర్ ప్రభుపాదుల వారి భాష్యం కంటిన్యూ చేస్తున్నాం. Or in other words, the sense of love of God becomes transformed into lust as milk in contact with sour tamarind is transformed into yogurt. ఇంకో విధంగా చెప్పాలంటే ప్రభుపాదుల వారు ఉదాహరణ ఇస్తున్నారు. ఏమిచ్చారు? ఎప్పుడైతే పాలలో పులుపు ఏంటి, టామరిండ్, చింతపండు వేస్తే అది పెరుగు అవుతుందో, అట్లాగే మనకు భగవంతుడి పట్ల ఏదైతే ప్రేమ ఉందో, కృష్ణ ప్రేమ అనేది ఏదైతే ఉందో, అప్పుడు ఈ భౌతికమైన ప్రపంచంతో సంపర్కంలోకి వచ్చినప్పుడు, అంటే పాలు కృష్ణ ప్రేమ, ఈ భౌతిక ప్రపంచం చింతపండు ఇక్కడ ఉదాహరణలో, అప్పుడు ఆ పాలు అనేవి పెరుగులాగా మారినాయి. అంటే ఆ కృష్ణ ప్రేమ అనేది కామంలాగా మారింది. దెన్ అగైన్ వెన్ లస్ట్ ఈజ్ అన్సాటిస్ఫైడ్ ఇట్ టర్న్స్ ఇంటూ wrath అంటే కోపం. wrath is transformed into illusion and illusion continues the material existence. తర్వాత ఎప్పుడైతే ఈ కామం అనేది తీరదు, ఎందుకంటే మనము ఆధ్యాత్మికమైన జీవులము, మనకి భౌతికమైన వస్తువులతో కానీ, భౌతికమైన ప్రపంచంతో కానీ మనకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఈ భౌతికమైన ప్రపంచం లేదా ఈ భౌతిక వస్తువులతో ఆనందం పొందాలని ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అది ఎప్పటికీ ఫుల్ఫిల్ అవ్వదు. అది ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవ్వదో అప్పుడు అది
కోపంలాగా మారుతుంది. Therefore, lust is the greatest enemy of the living entity, and it is lust only which induces the pure living entity to remain entangled in the material world. అయితే ప్రభుపాల్ వారి తర్వాత భాష్యంలో చెప్తారు ఏంటిదంటే, అదే ఇప్పుడు ఈ సమస్య ఏదైతే ఉందో, ఈ కోపం అనే సమస్యకి మూలం కామము. ఆ కామం అనేది ఏమైంది, అది కృష్ణ ప్రేమ అనేది ఈ భౌతికమైన కామంలాగా మారింది. కాబట్టి మళ్ళీ కృష్ణ చైతన్యం ఆచరించి ఈ భౌతికమైన కామంని మనం ఎప్పుడైతే ప్యూరిఫై చేస్తామో మళ్ళీ అది కృష్ణ ప్రేమలాగా మారుతుంది. అదే దానికి పరిష్కారం. If therefore the mode of passion, instead of being degraded into mode of ignorance, is elevated to the mode of goodness by the prescribed method of living and acting, then one can be saved from the degradation of wrath by spiritual attachment. తర్వాత ప్రభుపాల్ వారు భాష్యంలో లాస్ట్లో వచ్చే వరకు చెప్తారు, if therefore lust is transformed into love for the Supreme, or transformed into Krishna consciousness, or in other words desiring everything for Krishna, then both lust and wrath can be spiritualized. ఇది ఇందాక మనం అనుకున్నది. ఎప్పుడైతే ఈ కృష్ణ ప్రేమ అనేది భౌతికమైన కామంలాగా మారిపోయింది, మళ్ళీ ఆ భౌతికమైన కామంని కృష్ణ ప్రేమలాగా దాన్ని ప్యూరిఫై చేయాలి. సో లస్ట్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ లవ్ ఫర్ ద సుప్రీం, ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ కృష్ణ కాన్షియస్నెస్. అంటే కామం అంటే మన ఇంద్రియాల కోసం ఏదైతే మనం కోరుకుంటున్నామో, మన సంతృప్తి కోసం ఏదైతే కోరుకుంటున్నామో అది కాకుండా, అలా కాకుండా కేవలం కృష్ణుడి యొక్క సంతృప్తి కోసం కోరుకోవడం అంటే మళ్ళీ ఈ భౌతికమైన కామని దాన్ని ప్యూరిఫై చేసి మళ్ళీ కృష్ణ ప్రేమగా మార్చుకోవడం. Hanuman, the great servitor of Lord Rama, exhibited his wrath by burning the golden city of Ravana, but by doing so he became the greatest devotee of the Lord. Here also in Bhagavad Gita, the Lord induces Arjuna to engage his wrath upon his enemies for the satisfaction of the Lord. Therefore, lust and wrath, when they are employed in Krishna consciousness, become our friends instead of our enemies. కాబట్టి హనుమంతుడు ఏ విధంగా అయితే రామచంద్రుడి కోసము లంకనంతా కూడా ఆయన అగ్గితో కాల్చేశాడు, అట్లాగే ఇక్కడ అర్జునుడు కూడా కృష్ణుడి కోసం యుద్ధం చేశారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకున్న కోపాన్ని కృష్ణుడి యొక్క సేవలో నియుక్తం చేశారు. అప్పుడు ఆ విధంగా ఎప్పుడైతే మనం కామాన్ని కానీ లేదంటే కోపాన్ని కానీ కృష్ణుడి యొక్క సేవలో మనం నియుక్తం చేస్తామో అప్పుడు అవి మన శత్రువులు కావు. అప్పుడు అవి అసుర గుణాలు కావు. అప్పుడు అవి దివ్యమైన గుణాలు కృష్ణుడి కోసం ఒకవేళ దాంట్లోని ఉపయోగిస్తే. సో ఇక్కడ పృథు మహారాజ్ కోపడుతున్నారు. ఇది భౌతికమైనది కాదు కామం, కోపము. ఎట్లా అయితే ఇక్కడ హనుమంతుడు రామచంద్రుడి కోసం కోపడ్డాడో లంక పైన దాడి చేయడానికి, లేదంటే అర్జునుడు యుద్ధం చేయడానికి కోపాన్ని వినియోగించారు, అట్లాగే ఇక్కడ పృథు మహారాజు కూడా ధరణి పైన కోపడుతున్నారు. ఇంతకుముందుకు ఇదే యొక్క ఈ స్కందంలోనే చూస్తే ధ్రువ మహారాజు కూడా కోపడతారు. ఎవరి మీద కోపడతారు? యక్షుల మీద. ఎందుకు కోపడతారు ధ్రువ మహారాజు? తమ్ముని చంపేస్తారు. ఎవరు వాళ్ళ తమ్ముడి పేరు? ఉత్తమ. సో ఉత్తముడిని, ధ్రువుడి యొక్క సోదరుడిని ఒక యక్షుడు వధిస్తాడు. అయితే ధ్రువుడు రాజు కాబట్టి ఆయనకి ఆ హక్కు ఉంది. సో లైఫ్ ఫర్ లైఫ్ అంటే నువ్వు నా తమ్ముడిని చంపేస్తావు కాబట్టి నీకు నేను శిక్ష విధిస్తానని ధ్రువుడు
యక్షుల పైన యుద్ధం చేయడానికి వెళ్తారు. అందులో వచ్చిన సందర్భంగా ఈ శ్లోకం వస్తుంది. ఇదే స్కందం, నా చతుర్థ స్కందం 11వ అధ్యాయం. ఇప్పుడు మనం 17వ అధ్యాయం ఈరోజు చదువుతున్నాం. ఇది 11వ అధ్యాయము 31వ శ్లోకము. అయితే ధ్రువుడు యాక్చువల్గా అయితే ఓకే, ఒక యక్షుడు ఉత్తముడిని చంపేశారు కాబట్టి ఆయనకి అధికారం ఉంది ఇంకొక అది చంపిన అతన్ని చంపేసేయచ్చు. కానీ ధ్రువుడు ఎక్కువ మంది యక్షులను చంపేస్తున్నారు, ఒకరికంటే ఎక్కువ చాలామందిని చంపేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? ఎవరు చాపుతారు ధ్రువుడిని? స్వయంభూమను వాళ్ళ తాతగారు వచ్చేసి స్వయంభూమను శుద్ధ భక్తుడు ఆయన కూడా. సో ధ్రువుడు కూడా శుద్ధ భక్తుడు. ఆల్రెడీ ఆయనకి భగవంతుడు దర్శనమిచ్చారు, ఆయన పూర్తిగా శుద్ధి చెంది ఉన్నారు. సో ఇక్కడ స్వయంభూమను వచ్చేసి ఒక శుద్ధ భక్తుడు ఇంకొక శుద్ధ భక్తుడికి ఉపదేశం ఇస్తున్నారు. చూడండి, మై డియర్ కింగ్, స్వయంభూమను ధ్రువ మహారాజ్కి చెప్తున్నారు, మై డియర్ కింగ్, ఓ రాజా, జస్ట్ కన్సిడర్ వాట్ ఐ హ్యావ్ సెడ్ టు యూ, which will act as medicinal treatment upon disease. Control your anger, for anger is the foremost enemy on the path of spiritual realization. స్వయంభూమను ధ్రువ మహారాజ్కి చెప్తున్నారు, నువ్వు నీ క్రోధాన్ని కంట్రోల్ చేసుకో, నియంత్రించుకో. ఎందుకంటే ఈ కోపం అనేది ఆధ్యాత్మిక మార్గంలో పయనించాల, ఆధ్యాత్మిక సాక్షాత్కారం పొందే మార్గంలో ఇది చాలా భయంకరమైన శత్రువు. ఐ విష్ ఆల్ గుడ్ ఫార్చ్యూన్ టు యూ, ప్లీజ్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. పర్పోర్ట్ రాస్తున్నారు. ధ్రువ మహారాజ్ వాజ్ ఎ లిబరేటెడ్ సోల్. ధ్రువ మహారాజు శుద్ధ భక్తులు. ఆయన అండ్ యాక్చువల్లీ హీ వాజ్ నాట్ యాంగ్రీ విత్ ఎనీవన్. ధ్రువ మహారాజు ఎవరితో కోపం పడలేదు. But because he was the ruler, it was his duty to become angry for some time in order to keep law and order in the state. కానీ ఆయన ఒక రాజు స్థానంలో ఉన్నారు కాబట్టి, ఆయన ఒక రాజుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయన యొక్క ధర్మం అది. అక్కడ వాళ్ళ సోదరుని చంపేశారు కాబట్టి ఆ ధర్మాన్ని కాపాడడానికి ఆయన కోపం చెందాలి. His brother Uttama was without fault, yet he was killed by one of the yakshas. ఉత్తముడిని చంపేశారు యక్షులు. ఇట్ వాజ్ ద డ్యూటీ ఆఫ్ ధ్రువ మహారాజ్ టు కిల్ ద అఫెండర్ లైఫ్ ఫర్ లైఫ్ బికాస్ ధ్రువ వాజ్ కింగ్. ఉత్తముడిని ఎవరైతే చంపారో ఆ యక్షుడిని ధ్రువ మహారాజు చంపేయచ్చు. వెన్ దట్ ఛాలెంజ్ కేమ్, ధ్రువ మహారాజ్ ఫాట్ వెహిమెంట్లీ అండ్ పనిష్ ద యక్షస్ సఫిషియంట్లీ. ఎప్పుడైతే ఈ సవాల్ అనేది ఎదుర్కోవాల్సి వచ్చిందో అప్పుడు ధ్రువ మహారాజు చాలా తీవ్రంగా యుద్ధం చేసి యక్షులని ఆయన వధించారు, ఆయన శిక్షించారు. బట్ ఇది ఇంపార్టెన్స్ అయిన ప్రభుపాద రాస్తున్నారు. బట్ ధ్రువ మహారాజ్ లిబరేటెడ్ పర్సన్. సో అక్కడ కూడా ప్రభుపాద వారు ఏం చెప్తున్నారు చూడండి. బట్ యాంగర్ ఈజ్ సచ్ దట్ ఇఫ్ వన్ ఇంక్రీజెస్ ఇట్ ఇంక్రీజెస్ అన్లిమిటెడ్లీ. సో కోపం ఎట్లాంటిదంటే, ఒకవేళ మనము కొద్దిగా రైజ్ ఇచ్చినామంటే అది అన్లిమిటెడ్గా ఇంక్రీజ్ అవుతుంది. బట్ యాంగర్ ఈజ్ సచ్ దట్ ఇఫ్ వన్ ఇంక్రీజెస్ ఇట్ ఇంక్రీజెస్ అన్లిమిటెడ్లీ. In order that Dhruva Maharaj's kingly anger not exceed the limit, Manu was kind enough to check his grandson. అయితే రాజుకు ఎంత కోపం చెందొచ్చో అంత కోపం ఆ లిమిట్ అనేది దాటకుండా ఉండడానికి స్వయంభూ మను వచ్చి ధ్రువ మహారాజ్ని ఆయన కంట్రోల్ చేశారు. ధ్రువ మహారాజ్ కుడ్ అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ హిస్ గ్రాండ్ ఫాదర్ అండ్ హీ ఇమ్మీడియట్లీ స్టాప్ ద ఫైటింగ్. ధ్రువ మహారాజు స్వయంభూ మను చెప్పగానే ఇమ్మీడియట్గా ఆపేశారు. అది తేడా ఆధ్యాత్మికమైన కోపానికి భౌతికమైన కోపానికి. వేరే వాళ్ళు అనుకుంటే నువ్వెవరు నాకు చెప్పేది, నువ్వు ఫైట్ మొత్తం వీళ్ళని చంపేసేవారికి నేను వదిలే. భౌతికమైన కోపం అనేది కంట్రోల్ అవ్వదు అనమాట.
కానీ ఇక్కడ స్వయంభూమని వచ్చి చెప్పేవారికి ధ్రువ మహారాజు ఇమ్మీడియట్గా కోర్స్ అంటే ఇక్కడ మనం ఏమి ఊహించకూడదు. ఒక శుద్ధ భక్తుడు ఇంకొక శుద్ధ భక్తుడు వాళ్ళ మనసులో ఏముంది జస్ట్ ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్పింది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఎప్పుడు కూడా ఒక శుద్ధ భక్తుల మైండ్లో ఇట్లా జరిగిండొచ్చు అని ఎప్పుడు కూడా మనము మన ఊహలు పనికిరావు. మన లిమిటెడ్, మన సెన్సెస్ అన్నీ కూడా అపరిపూర్ణమైనవి. ధ్రువ మహారాజు కూడా ఓకే. తర్వాత ప్రభుపాల్ వారు సొల్యూషన్ చెప్తున్నారు. ద వర్డ్స్ శృతేన భూయస బై కాన్స్టెంట్ హియరింగ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ వర్డ్స్. ఈ శ్లోకంలో చతుర్థ స్కందం 11వ అధ్యాయం 31వ శ్లోకం ఇది. శృతేన భూయస, ఈ పదాలు చాలా ముఖ్యమని చెప్తున్నారు. అంటే నిరంతరంగా శ్రవణం చేయడం. బై కాన్స్టెంట్లీ హియరింగ్ అబౌట్ డివోషనల్ సర్వీస్ వన్ కెన్ చెక్ ద ఫోర్స్ ఆఫ్ యాంగర్. అంటే శ్రవణం చేయడం ద్వారా ఈ కోపం యొక్క వేగాన్ని నియంత్రించుకోవచ్చు అని చెప్తున్నారు. బై కాన్స్టెంట్లీ హియరింగ్ వన్ కెన్ చెక్ ద విచ్ ఇస్ డెట్రిమెంటల్ టు ద ప్రాసెస్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. కోపం అనేది ఒక ఆటంకము భక్తి యుద్ధ సేవకి. శ్రీల పరీక్షిత్ మహారాజ్ సెడ్ దట్ the constant hearing of the pastimes of the Lord is the panacea for all material diseases. Everyone therefore should hear about the Supreme Personality of Godhead constantly. By hearing, one can always remain in equilibrium, and thus the progress in spiritual life will not be hampered. కాబట్టి శ్రవణం ఎప్పుడైతే నిరంతరం శ్రవణం చేస్తామో అది మన కోపాన్ని అదుపులో ఉంచడానికి కాపాడుతుంది. ఎప్పుడైతే భగవంతుడి గురించి రోజు తప్పకుండా వింటుంటామో అప్పుడు మనము ఒక సమతుల్యతలో ఉండగలుగుతాము. బై హియరింగ్ వన్ కెన్ ఆల్వేస్ రిమైన్ ఇన్ ఈక్విలిబ్రియం అండ్ దస్ హిస్ ప్రోగ్రెస్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ విల్ నాట్ బి హ్యాంపర్డ్. అయితే తర్వాత ఈ భాష్యంలో ప్రభుపాల్ వారు ఒక స్టోరీ చెప్తారు. అయితే ఒకసారి నారద మునికి ఒక డిసైపుల్ ఉంటారు. ఎవరు ఆ డిసైపుల్? పాము. తెలుసు మీకు. దెర్ ఇస్ అ షార్ట్ స్టోరీ ఇన్ దిస్ కనెక్షన్ అబౌట్ ఎ స్నేక్ హూ బికేమ్ ఏ డివోటీ అపాన్ ఇన్స్ట్రక్షన్ బై నారద. నారద ముని పాముని కూడా డివోటీ చేయగలుగుతారు. సో హూ ఇన్స్ట్రక్టెడ్ హిమ్ నాట్ టు బైట్ ఎనీమోర్. సో నారదముని ఆ పాముకి ఏం చెప్పారంటే, నువ్వు ఎవరిని కాటు వెయ్యకు అని చెప్పారు. అయితే ఈ పాము కాటేస్తలేదు కదా అనేసి పిల్లలందరూ ఏం చేస్తున్నారు అంటే దాన్ని కొట్టడం స్టార్ట్ చేస్తారు. అయితే ఇంకా దానికి అన్నీ చాలా దెబ్బలు తాకుతున్నాయి పాపము డివోటీ పాముకి. ఇంకా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నారదముని వస్తారు. నారదముని వస్తే ఆ పాము చెప్తుందన్నమాట, ఇట్లా మీరు కాటేయద్దన్నారు, నేనేమో కాటేయకుండా ఉంటే వీళ్ళు నన్ను కొడుతున్నారు అని చెప్తానమాట. అంటే అప్పుడు నారదముని ఏం చెప్తారు, నేను కాటేయద్దని చెప్పాను కానీ బుసగొట్టచ్చు నువ్వు వాళ్ళు కొట్టించుకునేలాగా వాళ్ళు కొడుతుంటే నువ్వు బుసగొట్టొచ్చు, అప్పుడు వాళ్ళు నీ దగ్గరికి రాకుండా ఉంటారు. సో అపాన్ హియరింగ్ దిస్ నారద ముని ఇన్స్ట్రక్టెడ్, డోంట్ బైట్ బట్ డు నాట్ ఫర్గెట్ టు ఎక్స్పాండ్ యువర్ హుడ్ యాజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బైట్. సిమిలర్లీ అంటే దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, డివోటీ ఈజ్ ఆల్వేస్ నాన్ వైలెంట్. చూడండి అర్జునుడు కానీ క్షత్రుడు, ఆయన వాళ్ళ బ్లడ్లోనే ఉంటుంది చంపాలనేది. ఇక్కడ అవకాశం ఉంది డైరెక్ట్గా ఇంక ఇప్పుడు అందరినీ చంపాలని ఫుల్, కానీ అయ్యో నేను ఫైటింగ్ చేయను అంటాడు ఫస్ట్లో. సో సిమిలర్లీ డివోటీ ఈజ్ ఆల్వేస్ నాన్ వైలెంట్. డివోటీ ఎప్పుడు ఎవరిని చంపాలనుకోడు అనమాట. హీఈస్ క్వాలిఫైడ్ విత్ ఆల్ గుడ్ క్యారెక్టరిస్టిక్స్. బట్ కానీ ఇన్ ద కామన్ వరల్డ్ వెన్ దెర్ ఈస్ మిస్చీఫ్ మేడ్ బై అదర్స్, కానీ ప్రపంచం ఎట్లాంటిది అట్లా, ఈ భౌతికమైన ప్రపంచంలో మనము ఇంకా డివోటీ అని ఏమనుకున్నాం అనుకోండి, అప్పుడు వేరే వాళ్ళు మనం డిస్టర్బ్ చేస్తుంటారు. అండ్ దెర్ ఈస్ మిస్చీఫ్ మేడ్ బై అదర్స్, హీ షుడ్ నాట్ ఫర్గెట్ టు బికమ్ యాంగ్రీ. అప్పుడు
అట్లీస్ట్ కోపం ప్రదర్శించాలన్నమాట. అట్లీస్ట్ ఫర్ ద టైమ్ బీయింగ్ ప్రాపర్. బట్ ఇన్ ద కామన్ వరల్డ్ వెన్ దెర్ ఇస్ మిస్చీఫ్ మేడ్ బై అదర్స్ హీ షుడ్ నాట్ ఫర్గెట్ టు బికమ్ యాంగ్రీ అట్లీస్ట్ ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఆర్డర్ టు డ్రైవ్ అవే ద మిస్క్రియంట్. కాబట్టి దుష్టులని తరిమి కొట్టడానికి భక్తుడు ఆయనకేమీ కోప్పడాలని ఉండదు, కానీ ఆ పరిస్థితులలో అవసరమైతే ఆయన చెయ్యాలి అని ఈ సో యాంగర్ ఈజ్ సచ్ దట్ ఇఫ్ వన్ ఇంక్రీజెస్ ఇట్ ఇంక్రీజెస్ అన్లిమిటెడ్లీ. సో ఒక సాధన స్థాయిలో ఉన్నప్పుడు ఏంటిదంటే ఇట్లా పూర్తిగా భౌతికమైన కోపం రాదు, పూర్తిగా ఆధ్యాత్మికమైన కోపం రాదు. హనుమంతుడిలాగా, అర్జునుడిలాగా, లేకుంటే పృథు మహారాజ్ లాగా, లేకుంటే ధ్రువ మహారాజ్ లాగా అట్లా ఇట్లా మధ్యలో మిక్స్లో ఉంటుంది అన్నమాట. కొద్దిగా మనం ఎంత స్పిరిచువల్ ప్రోగ్రెస్ చేస్తుంటామో అంత మేరకు అది ఆధ్యాత్మిక కోపం ఉంటుంది, అంత చేయలేదో అంత మేరకు అది భౌతిక మిక్స్ లాగా ఉండొచ్చు. సో అందుకే ప్రభుపాల దాన్ని మరి ఎలా గుర్తుపట్టాలంటే ఎప్పుడైతే కోపం వస్తుందో ప్రభుపాల వారు ఏం చెప్పారు 16వ అధ్యాయంలో, వెన్ వన్ బికమ్స్ యాంగ్రీ హిజ్ హోల్ బాడీ బికమ్స్ పొల్యూటెడ్. నేను మొత్తం నాకు అర్థం ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, మీకు ఉందా లేదు కానీ మొత్తం శరీరం అంతా పొల్యూట్ అయినట్లు అనిపిస్తుంది. ఎప్పుడైతే కోపం వస్తుందో మొత్తం బాగా కోపం వస్తుందో, భౌతికమైన కోపం వస్తుందో అప్పుడు శరీరం అంతా కూడా పొల్యూట్ అయినట్లు అనిపిస్తుంది. మొత్తం బ్లడ్ అంతా బాయిల్ అయిపోతుంది అంటారు కదా, అట్లా. సో ఒకవేళ మన కోపం వస్తుంది కానీ అలా ఏం అవ్వట్లేదు, మన చైతన్యం ఏమి కంటామినేట్ అవ్వట్లేదు, మనకేం పొల్యూట్ అయినట్లు అంటే ఒకవేళ రికగ్నైజ్ అవ్వకుంటే కూడా తెలియదు. అంటే ప్రభుపాద వారు చూడండి, ఒక కోపడేవారు మామూలుగా. ప్రభుపాద అంటే ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటారు, ఎవరిని ఏమనరు అన్నట్లు డిపిక్ట్ చేస్తుంటారు. కానీ ప్రభుపాద వారు చాలా కోపం వచ్చేది. ప్రభుపాద వారి కోపం వస్తే ఇట్లా షేక్ అయిపోయారంట డిసైపుల్స్. వాళ్ళు ఇట్లా మాట్లాడారా వద్దా, దగ్గరికి వెళ్ళాలా లేదా అట్లా భయపడేవారు. ఆధ్యాత్మికమైన కోపం అట్లా ప్రభుపాద వారికి అట్లా కోపం వచ్చేది. నెక్స్ట్ మూమెంట్లో మళ్ళీ ఏం అవనట్లు న్యాచురల్గా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అనమాట. అసలు ఈయననేనా, సారీ ఇందాక ప్రభుపాద వారైనా ఈ విధంగా కోపం వచ్చింది అన్నట్లు మళ్ళీ పక్కన వాళ్ళతో అసలు ఏం జరగనట్లు అట్లా మాట్లాడేవారు అనమాట. అంటే పూర్తిగా అది ఆధ్యాత్మికమైన కోపం అన్నమాట. వాళ్ళ శిష్యులని కరెక్ట్ చేయడానికి, వాళ్ళు భక్తియుత సేవలో పురోగమించడానికి, వాళ్ళకి ఉపదేశం ఇవ్వడానికి, వాళ్ళని సరిదిద్దడానికి. అంతేగాని అప్పుడు వాళ్ళ శరీరం ఏమీ కంటామినేట్ అవ్వదు, అది పూర్తిగా డివోషనల్, పూర్తిగా ఆధ్యాత్మికమైనది. సో ప్రభుపాద వారు ఇంకా ఒక విషయం చెప్తారు ఇక్కడ నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో. వాచో వేగం మన సక్రోధ వేదం ఆ శ్లోకం యొక్క భాష్యంలో, సిమిలర్లీ యాంగర్ కెన్ బి కంట్రోల్డ్, వీ కెనాట్ స్టాప్ యాంగర్ ఆల్ టుగెదర్. కోపాన్ని మొత్తానికి ఆపేయలేము. ఇది మాయావాదులు చెప్తారనమాట. అందరితోటి నవ్వుకుంటూ ఉండాలి, ఎవరిని చూసినా నవ్వాలి, ఎవరిని తిట్టకూడదు, ఎవరితో కోపపడకూడదు. అది సాధ్యం కాదు. వీ కెనాట్ స్టాప్ యాంగర్ ఆల్ టుగెదర్. But if we simply become angry with those who blaspheme the Lord or the devotees of the Lord, we control our anger in Krishna consciousness. అని ఎవరితో కోపడాలంటే ఎవరైతే భగవంతుడిని నిందిస్తారో, ఎవరైతే భగవంతుడి యొక్క భక్తులని నిందిస్తారో వాళ్ళపైన మనం కోపం చెందితే అప్పుడు మన కోపం కంట్రోల్లో ఉన్నట్లు. లార్డ్ చైతన్య మహాప్రభు బికేమ్ యాంగ్రీ విత్ ద miscreant brothers Jagai and Madai who blasphemed and struck Nityananda Prabhu. నిత్యానంద ప్రభుని వాళ్ళు నిత్యానంద ప్రభు పైన దాడి చేశారు కాబట్టి చైతన్య మహాప్రభు జగాయ్ మాదాయ్ మీద ఆయన కోపాన్ని ప్రదర్శించారు. చైతన్య మహాప్రభు
చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? ఇన్ శిక్షాష్టక లార్డ్ చైతన్య wrote, త్రినాదపి సునీచైన తరోరవి సహిష్ణున. వన్ షుడ్ బి హంబ్లర్ దాన్ ద గ్రాస్ అండ్ మోర్ టాలరెంట్ దాన్ ద ట్రీ. చైతన్య మహాప్రభు చెప్పారు కదా, త్రినాదపి సునీచైన అని ప్రభుపాల్ గారు చెప్తున్నారు. వన్ మే దెన్ ఆస్క్ వై ద లార్డ్ ఎగ్జిబిటెడ్ ఇస్ యాంగర్. త్రినాదపి సునీచైన అన్నారు కదా చైతన్య మహాప్రభు, మళ్ళీ ఎందుకు కోపడ్డారు జగాయ్ మాధవ్ మీరా అని ఎవరైనా అడగవచ్చు. Point is that one should be ready to tolerate all insults to one's own self. ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరైనా మనం తిడితే, మనని అవమానిస్తే మనం దాన్ని సహించాలి. బట్ వెన్ కృష్ణ ఆర్ హిస్ ప్యూర్ డివోటీ is blasphemed, a genuine devotee becomes angry and acts like fire against the offenders. కానీ ఎప్పుడైతే కృష్ణుడి మనని ఎవరైనా అవమానిస్తే ఓకే, మనం కోపం చెందకూడదు. కానీ కృష్ణుడు కానీ లేదంటే కృష్ణుడి యొక్క భక్తులని ఎవరైనా అవమానించినప్పుడు అప్పుడు కోపం ఎలా ఉండాలంటే ఫైర్ లాగా, అట్లాంటి కోపం రావాలి. క్రోధ, యాంగర్ కెనాట్ బి స్టాప్డ్ బట్ ఇట్ కెన్ బి అప్లైడ్ రైట్లీ. ఇట్ వాజ్ విత్ ఇన్ యాంగర్ దట్ హనుమాన్ సెట్ ఫైర్ టు లంకా బట్ ఈజ్ వర్షిప్డ్ యాజ్ ద గ్రేటెస్ట్ డివోటీ ఆఫ్ లార్డ్ రామచంద్ర. కోపంతోనే లంక అంతా కూడా కాల్చేశారు హనుమంతుడు, కానీ ఆయనని గొప్ప భక్తుడిలాగా మనం పూజిస్తాము. దిస్ మీన్స్ దట్ హీ యూటిలైజ్డ్ హిస్ యాంగర్ ఇన్ ద రైట్ వే. అర్జున సర్వ్స్ యాజ్ అనదర్ ఎగ్జాంపుల్. అర్జునుడు కూడా ఇంకొక ఉదాహరణ. సో భగవంతుడి యొక్క సేవలో వినియోగం చేయడం, ఆ విధంగా కోపం అనేది నియంత్రించుకోవచ్చు. కాబట్టి అప్లికేషన్ వచ్చేవారికి ఈ మిక్స్ అనేది సాధన స్థాయిలో ఉంటుంది. అంటే ఏది నిజమైనది ఏది, కాబట్టి చాలా కంట్రోల్లో ఉన్నప్పుడే కోపాన్ని నిజంగా ప్రదర్శించాలంటే కంట్రోల్లో ఉన్నప్పుడే ఆధ్యాత్మికమైన కోపాన్ని ప్రదర్శించవచ్చు. ఇది ఎట్లా అంటే దీపావళికి పటాకులు కాలుస్తారు కదా, అది అట్లా కాల్చకూడదు, దాన్ని ఉదాహరణ చెప్తున్నాను. పొల్యూషన్ వస్తుంది, అది మంచిది కాదు అని. ఎట్లా చేస్తారు, ఎప్పుడైనా లక్ష్మీబామని పెడతారు కదా ఒకటి, అటు పెట్టినప్పుడు అక్కడ వెళ్ళి దానికి సురుకు పెట్టేసి ఇమ్మీడియట్గా వచ్చేస్తారు, అది పేలుతుంది. అక్కడే ఉంటే ఏమవుతుంది? అట్లనే ఒకవేళ ఆధ్యాత్మికమైన కోపం అనేది ఆ విధంగానే ప్రదర్శిస్తారు. అక్కడ ప్రదర్శించడం ఇమీడియట్గా మళ్ళీ దాంట్లో నుంచి బయటికి రావు. అక్కడే ఉంటే భౌతికమైన కోపంలాగా అది మనని కాల్చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గురు మహారాజ్ ఏం చెప్తారంటే, ఇది చాలా తీవ్రమైన వేగం, వాచో వేగం, మనస క్రోధ వేగం. ఎట్లాగంటే కామం యొక్క వేగం లాంటిది, అంటే మైథున వాంఛ యొక్క వేగం లాంటిది. మైథున వాంఛని కూడా భగవంతుడి యొక్క సేవలో నియుక్తం చేయొచ్చు, కానీ క్యారీ అవే అయిపోవడం చాలా ఈజీ. అంటే కేవలం కృష్ణ చైతన్యంలో సంతానాన్ని కలగడానికే వాడి ఊకోవడం ఎంత కష్టమో అంతే కష్టం భగవంతుడి యొక్క సేవలో మాత్రమే ఆ కోపాన్ని ప్రదర్శించడము. ఆధ్యాత్మికమైన లేకుంటే భక్తులను ఎవరైనా నిందించారు, భగవంతుడు ఏమైనా నిందించారో అప్పుడు మాత్రమే ఆ కోపాన్ని ప్రదర్శించడము. మిగతా టైంలో అసలు, లేదంటే మనని ఎవరైనా ఏమైనా నిందించినప్పుడు కోపం చెందకుండా ఉండడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. భక్తిలో మనం ఎంతైతే పురోగమిస్తూ ఉంటామో అంత సులభంగా అవుతుంది. హరే కృష్ణ.